గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్పై తిట్లు. ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణ గర్జన. కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం. రైతులు విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ. రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను. ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు, బీజేపీకి పునాదులు లేవు. ఒక్క సీటు గెలిస్తే గొప్ప. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. హిమాచల్, కర్ణాటకపై మోడీ బాంబు ఖాయం. ఆ వరుసల తర్వాత వంతు తెలంగాణదే. అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కారు మళ్లీ ఖాయం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం. బీజేపీతో రేవంత్ రెడ్డి లింకుపై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించడు? మాతో టచ్లో ఉన్న నేత పేరు చెప్పను. ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేరు. మళ్లీ నేనే ముఖ్యమంత్రి అవుతా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కుల మతాల వివక్ష లేకుండా పరిపాలించా. వికృత వ్యతిరేక భావనకు వెళ్లలే. మనకంటే 23 రాష్ట్రాలకు అప్పులు అధికం. 1 కోటి మందికి పైగా మహిళలు మాకు ఓటేశారంటూ కేసీఆర్ ఉద్ఘాటించారు. పరిమితికి లోబడే అప్పులు, జమా లెక్కలు ఎవరైనా చూసుకోవచ్చు. కాంగ్రెస్ శ్వేతపత్రం చిలిపి వికృత క్రీడ. టీవీ9 ఇంటర్వ్యూలో కె చంద్రశేఖరరావు. మళ్ళీ ట్యాంకర్లు మీ అసమర్థత కాదా? 5 ఏళ్లు సక్సెస్ అయిన మిషన్ భగీరథను మీరు ఎందుకు నడిపించలేకపోతున్నారంటూ ప్రశ్నించారు ఆయన. కరెంటు కోతలు కాంగ్రెస్ చేతగానితనం. మేము వచ్చినాడు 7,700 మెగావాట్ల కరెంటు ఉండేది. మేము దిగిపోయేనాటికి ఉత్పత్తి చేసింది 19,100కు పైగా. ఎన్టీపీసీ అందుబాటులోకి రావడంతో 20,000 మెగావాట్లు. వనరుల్ని వాడుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అంటూ తీవ్రంగా ఆయన మండిపడ్డారు. కాళేశ్వరాన్ని బలి చేస్తే ఊరు కోమంటూ కూడా హెచ్చరించారు. 8 నుంచి 12 ఎంపీ స్థానాలు మావే. కేంద్రంలో ప్రభావం చూపుతాం. ప్రజల పక్షాన కొట్లాడతాం. కాంగ్రెస్కు ఎదురు దెబ్బ ఖాయమంటూ ఆయన ఉద్ఘాటించారు. ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ బొక్క పెట్టేసింది. కర్ణాటకలను మింగేస్తారు. ఇక తర్వాత తెలంగాణ వంతే అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డ్యూటీ. సీఎం మంత్రులకు సంబంధం ఉండదు. దీన్ని రాజకీయం చేయడం దివాళా కోరుతనం. ఇది బుర్ర తక్కువ ప్రభుత్వం. టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్ స్పష్టీకరణ. ఎన్నికలు ఎప్పుడైనా అధికారం మాదే. అధికారానికి వస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ 420 హామీలు నమ్మి కొందరు ఓటు వేశారు. అందువల్లే మా అధికారం పోయింది అంటూ ఆయన పేర్కొన్నారు. 25-26 మంది రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అంటూ స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ బోగస్. కుంభకోణమే లేదు. అది నరేంద్ర మోడీ సృష్టి. కక్షతో నా కూతురు మీద కేసు పెట్టారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కడియం భూస్థాపితమే. వరంగల్లో లాభమే జరిగింది. ఆయన పొద్దుతిరుగుడు పువ్వు. టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్. ఎవరు దొర? ఎవరిది దొరల పాలన? ఒడ్లు కొనాలని కాలు మొక్కుడు ప్రజాపాలన. రైతులు దర్జాగా కాలు మీద కాలేసుకొని బతికించాం. అప్పుడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామన్నోళ్ళు దొరల. రైతు బంధును పూలల్లో పెట్టి బ్యాంకులో వేసినోళ్ళు దొరల. 24 గంటల కరెంటు ఇచ్చిన ముఖ్యమంత్రి దొరన. కరెంటు ఎగబెట్టిన ముఖ్యమంత్రి ప్రజాపాలన. టీవీ9 ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గ్రామీణం తడబడి ఇప్పుడు తల్లడిల్లి. హైదరాబాద్ మాతోనే ఉంది. గ్రామీణులు కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. కేసీఆర్ ఇంటర్వ్యూకు రికార్డు వ్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటర్వ్యూను రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయా గ్రామాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని కూడా వీక్షించారు. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో. మిర్యాలగూడలో శ్రీకారం. రాత్రికి సూర్యాపేటలో బస. 12 లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు. స్టేడియంలో ఫుల్ జోష్. కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలవరపాటు. సన్నధాన్యం దళారుల పాలు. మిల్లర్ల చేతిలో విలవిలాడుతున్న రైతులు. అన్నారం బ్యారేజ్లో టెస్టింగ్ పనులు. హనుమాన్ చాలీసా విన్నా నేరమే. కాంగ్రెస్ గెలిస్తే ముమ్మాటికి ఇదే జరుగుతుంది. మన మత విశ్వాసాలని కూడా ఆచరించలేం. రాజస్థాన్లో మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు. ఒడిశా ఎవరి వశం? 21 లోక్సభ 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక. తెలంగాణ టుడే. నోబడీ కెన్ వైప్ అవుట్ కేసీఆర్. లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు డ్యూరింగ్ అన్ ఇంటర్వ్యూ ఎట్ తెలుగు న్యూస్ ఛానల్ ఆన్ ట్యూస్డే.